జరుగుతోంది. మెగా డిఎస్సి 2025 విజేతలకు నియామక పత్రాలు అందజేయడం చారిత్రాత్మక ఘట్టమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో 16,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సూపర్ 6 హామీల్లో భాగంగా డిఎస్సి ద్వారా లక్షల్లో ఉద్యోగాలు కల్పించినందుకు ప్రజల తరపున ఎంపీ కలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమిష్టి నిర్ణయంతో ఈరోజు మెగా డిఎస్సి పెట్టి నిన్న ఉద్యోగ పత్రాలను కూడా నూతనంగా ఉపాధ్యాయులకు కూడా అందజేయడం జరిగింది. 16,000 పైసలకు ఉద్యోగాల్ని ఇచ్చి గౌరవించిన సందర్భం మనం నేను చూసాం. అమరావతిలో జరిగిన సంబరాన్ని గత ఎన్నికల్లో డిఎస్సిని తీస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని కట్టుబడి ఈరోజు డిఎస్సి తీసి నిరుద్యోగ యువత యువకులకి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన వారికి ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున వారి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. చూసాం గత పాలన మనం చూసాం. 5 సంవత్సరాల పాలనలో నిరుద్యోగ యువత యువకులకి ఉపాధ్యాయ వర్గాలకి మాటిచ్చి మాట తెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారంగా తొలి సంతకం పెట్టిస్తాం డిఎస్ అని చెప్పి ఆ మాట ప్రకారం ఇవ్వడం, నిన్న అత్యంత వైభవంగా ఆ కార్యక్రమానికి మేము వెళ్ళడం జరగడం ప్రత్యక్షంగా చూసాం. చాలా మంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మేము చూసాం. ఇచ్చిన మాట ప్రకారంగా వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నూతన ఉపాధ్యాయురాలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాన్ని మీ ద్వారా మేము ఒకసారి వ్యక్తపరుస్తున్నాం. డిఎస్సి ఉంటుందని ప్రకటించడం, రేపు నవంబర్లో కూడా ఒక టెస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకి డిఎస్సి కోచింగ్ సెంటర్ని నా నిఖిలా చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్లో మేము